నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కరోనా విలయం నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటున్న తరుణంలో కరోనా వైరస్ కి మూలమైన చైనాలో మరో మహమ్మారి వ్యాప్తి చెందుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ హ్యూమన్ మెటాఫ్యూమో వైరస్ అంటే హెచ్ఎంపీవీ తీవ్రంగా వ్యాప్తి చెందిందని, కరోనా వెలుగులోకి వచ్చిన సరిగ్గా 5 ఏళ్ల తర్వాత మరో ప్రమాదకర వైరస్ వ్యాప్తి చెందుతుందని స్థానిక సామాజిక మాధ్యమాలలో వార్తలు వస్తున్నాయి. ఈ వ్యాధి కారణంగా అక్కడి దవాఖానాలో రోగులతో మృతులతో శ్మశానాలు నిండిపోతున్నాయని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను ప్రజలు సామాజిక మాధ్యమాలలో పోస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో కరోనా ఇన్ఫ్లుయెన్జా ఏ, హెచ్ఎంపీవీ, మైక్రోప్లాస్మా నిమోనియా లాంటి బహుళ శ్వాసకోశ వైరస్ల తీవ్ర వ్యాప్తిపై ఒకరొకరు హెచ్చరికలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో చైనాలో అత్యవసర పరిస్థితి ప్రకటించాలని ప్రచారం జరిగినా అధికారికంగా దానిని ఎవరూ నిర్ధారించలేదు. ఈ వ్యాధి హెచ్ఎంపీవీ ఫ్లూ లాంటి వ్యాధి లక్షణాలతో ఉంటుందని, కరోనా వ్యాధి లక్షణాలు కూడా ఉంటాయని డాక్టర్లు చెప్పారు. ఆరోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తూ వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టారు. ఇన్ఫ్లుయెన్జా ఏ, హెచ్ఎంపీవీ, మైకోప్లాస్మా నిమోనియా కరోనా వైరస్లు దేశంలో విజృంభిస్తున్నాయి. దవాఖానాలు రోగులతో నిండిపోతున్నాయి. శ్మశానాలకు కూడా తాకిడి పెరిగింది. నిమోనియా, వైట్ లంగ్ కేసులతో పిల్లలు దవాఖానాలతో నిండిపోతున్నారని ఎక్స్ లో ఒక చైనా పౌరుడు పోస్ట్ చేశారు. కాగా చైనాలో వ్యాధుల నియంత్రణ సంస్థను ఉటంకిస్తూ రైటర్స్ ఒక వార్తా కథనాన్ని వెలువరించింది. తెలియని మూలకం ఉన్న నిమోనియా కోసం పర్యవేక్షణ వ్యవస్థను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని, శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులు కేసులు పెరిగే అవకాశం ఉందని తమకు తెలియజేసినట్లు వెల్లడించింది. అయితే చైనాలో ప్రతి ఏడాది శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులతో చేరే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, ఈ ఏడాది నమోదైన కేసులు గత ఏడాది కన్నా తక్కువేనని ఒక వైద్యాధికారి తెలిపారు. హెచ్ఎంపీవీ వ్యాధి సోకిన వారు గుడ్డిగా యాంటీవైరల్ డ్రగ్ వాడొద్దని, డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందాలని, దీనికి వ్యాక్సిన్ లేదని, అయితే జలుబు వంటి వ్యాధి లక్షణాలు ఉంటాయని ఆయన తెలిపారు. హెచ్ఎంపీవీ ఇతర వైరస్ వ్యాధుల గురించి జరుగుతున్న ప్రచారం చూస్తే కరోనా లాంటి మరో మహమ్మారి కబలించడానికి సిద్ధంగా ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై విశ్వసనీయమైన సమాచారం ఆరోగ్య శాఖ అధికారుల నుంచి వెలువడే వరకు మనం దీనిని నమ్మాల్సిన అవసరం లేదు అని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. కొత్త అంటువ్యాధి ఉనికి గురించి చైనా ఆరోగ్య శాఖ అధికారులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎలాంటి నిర్ధారణ చేయలేదు. అత్యవసర పరిస్థితిని ప్రకటించను లేదు. సామాజిక మాధ్యమాలలో పేర్కొన్నట్లు కొత్త అంటువ్యాధి గనక వ్యాపించినట్లయితే దాని గురించి అధికారులు హెచ్చరికా ప్రకటనలు జారీ చేసేవారే కదా అని కొందరు పేర్కొంటున్నారు. ఏదేమైనా కానీ ఈ విషయంలో కొంత మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చైనా ఏదైనా పెంట పెట్టిందంటే అది ప్రపంచ దేశాలకు అంటించేదాకా దానికి మనశ్శాంతి ఉంటుంది. కాబట్టి ఎలాగో ఇది చలికాలం, ఫ్లూ లాంటి వైరస్లు కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం మాస్క్ పెట్టుకోవడం బెటర్. అలాగే కొంచెం గోరువెచ్చని నీళ్లు కూడా తాగుతూ ఉండండి. ముసలి వాళ్ళను అలాగే చిన్న పిల్లల్ని ఈ చలిలో బయటకు తిప్పకుండా ఉంటేనే ఇంకా బెటర్. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్కి చాలా పెద్ద సహాయంగా ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే మన కలకు సాకారం అందుతుంది. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ఇక ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. ప్రజా సమస్యల కోసం 8328500576 నెంబర్కి సమస్యను వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.